వెల్కమ్ టు రూపా టైలరింగ్. ఇప్పుడు నేను కొన్ని స్టిచ్ చేసినవైతే చూపిస్తానండి. ఇదొచ్చేసి లెహెంగా అండి. అంటే 1 ఇయర్ పాపకి. కాకపోతే ఒక 1 ½ ఇయర్ వరకొచ్చేలాగా స్టిచ్ చేయమన్నారు. ఇదొచ్చేసి మనకు పట్టు శారీస్‌కి బ్లౌజెస్ ఉంటాయి కదా! అవి అండి. అది పెట్టేసి ఈ విధంగా డిజైన్ అయితే సెట్ చేశాను. పైనొచ్చేసి బ్లూ తీసుకున్నారు వాళ్ళు. కింద ప్రిల్స్, హ్యాండ్స్ కూడా చిన్నగా ప్రిల్స్ లాగా పెట్టి ఎలాంటి పైపింగ్ అనేది కూడా వద్దు అన్నారు. అంటే కాంబినేషన్ బావుంటదని జెప్పేసి చూడండి ఇలా పట్టి కూడా నేను లోపలికి ఫోల్డ్ చేశాను. ఒక బార్డర్ అనేది మనకు పెద్ద బార్డర్ వస్తుందిగా పట్టు శారీస్‌కి వర్క్ ఏసుకోవడానికి ఏయించేసుకొని పాపకు మాత్రం ఈ విధంగా అదే శారీలోనిది ఈ విధంగా స్టిచ్ చేయించారు. క్లాత్ అనేది ఫోల్డ్ చేశాను. బ్యాక్ వచ్చేసి మనకి ఇలా ప్లెయిన్ వచ్చేసిందండి. పెద్ద బార్డర్ వచ్చేసి ఫ్రంట్ పెట్టాను. బ్యాక్ ప్లెయిన్ దీనికొచ్చేసి బ్లూ తీసుకున్నారు. ఈ విధంగా చిన్నగా సింపుల్‌గా చాలా బావుందండి. రియల్‌గా మాత్రం సూపర్‌గుంది. ఈ విధంగా ఒక లెహెంగా అయితే స్టిచ్ చేశాను నిన్న నేను. ఇప్పుడు అదే విధంగా వచ్చేసి నేను పీకో ఫాల్ గూడా ఎలా చేస్తాను, ఏంటి అనేది చూపిస్తాను చూడండి. ఇదొచ్చేసి ఒక బ్లౌజ్ అండి. నార్మల్‌గా పఫ్ ఇచ్చేసి చిన్న పఫ్‌లా పెట్టేసుకొని ఫుల్ హ్యాండ్స్, నెక్ డీప్ నెక్ అండి. వచ్చేసి పైపింగు మనకు నార్మల్‌గా శారీలోని గోల్డ్ కలర్ పైపింగ్. శారీ వచ్చేసి ఈ విధంగా ఉందండి. చూడండి ఇలా. ఈ విధంగా శారీ అనేదుంది. ఫాల్ చూడండి పైనకు పీకో చేపిచ్చాను. కిందికి మాత్రం హెమ్మింగ్ అండి. చూడండి ఇలా హెమ్మింగు. మనకు కొంచెం పరిశీలిస్తే కనిపిస్తుంది. అందులోనే కలిసిపోతుంది గదా! ఈ విధంగా. నేను మాత్రం ఇలా బ్లౌజుకు ఈ విధంగా పఫ్ ఇచ్చి పైపింగ్ చేశాను. శారీ వచ్చేసి పీకో చేపిచ్చేసి ఆ విధంగా చూపిస్తున్నాను మీకు. కింద హెమ్మింగు, పైనకొచ్చేసి కింది సైడ్న మనకు పీకో వస్తది. పైనకి హెమ్మింగ్ అనేది చేపిచ్చేసాను. ఇది ఒకటండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక శారీ అండి. చూడండి ఇదొక శారీ అండి. దీనికి కూడా అదే విధంగా అండి. కింది సైడ్‌న పీకో చేపిచ్చాను. పైన కెమ్మింగ్ అనేది చేపిచ్చేసాను. నేను కస్టమర్‌లని అడిగే చేపిస్తాను. మొత్తం పీకో ఏయమంటే మొత్తం పీకో ఏపిస్తాను. లేదు అంటే ఇలా చేపిచ్చేస్తాను. దీనికొచ్చేసి బ్లౌజ్ ఈ విధంగా వచ్చింది. దీనికి గూడా అంతే అండి. ఏం డిజైన్ అయితే లేదు. జస్ట్ పైన చిన్న పఫ్‌లాగా పెట్టేసుకొని డీప్ నెక్ పెట్టేసి పైపింగ్ అనేది వేసుకుర్రు. చాలా బాగున్నాయండి శారీస్ మాత్రం. చూడండి. ఇలా మనం మనకొచ్చేసి ఏంటి అంటే పికో ఫాల్ చేపిచ్చేటప్పుడే వాళ్ళని అడిగేసుకోవాలండి. మొత్తం పికో ఏయమంటే కింద మీద మొత్తం పికో ఏస్తాము. లేదు కింది సైడ్ పీకో ఏసి పైన హెమ్మింగ్ అనుకుంటే పైన హెమ్మింగ్. నేను ముందే అడిగి అదే విధంగా చేపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఒక టాప్ అయితే పంజాబ్ డ్రెస్ అండి స్టిచ్ చేశాను. ఈ విధంగా ఉంది. నెక్ అయితే డిజైన్ వాళ్ళే ఇచ్చారు. జస్ట్ మనం అదే లెవెల్‌లో కట్ చేసేసుకొని దానికి నీట్‌గా పైపింగ్ అయితే వేశాను చూడండి. ఎంత నీట్‌గా వచ్చేసిందో. బ్యాక్ వచ్చేసి డీప్ నెక్ రౌండ్ అండి. హ్యాండ్స్‌కి కూడా పైపింగ్ వేశాను. చాలా బావుంది డ్రెస్ మాత్రం. చాలా అంటే చాలా బావుంది డ్రెస్. చూడండి ఈ విధంగా వచ్చేసింది డ్రెస్ మొత్తం ఇలా స్టిచ్ చేశాను. కాకపోతే కటింగు, స్టిచ్చింగ్ అయితే ఏం పోస్ట్ చేయలేదండి. జస్ట్ చూపిద్దామని జెప్పేసి మీకు చెప్పాను. ఇదొచ్చేసి ప్యాంట్ అండి. లూజ్ ప్యాంటే. ఈ కింది దగ్గర కాళ్ళ దగ్గర డిజైన్ అనేది మాత్రం వీడియో పోస్ట్ చేశాను నేను. చూడండి ఇలా. ఇదొకటైతే స్టిచ్ చేశానండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్లౌజ్ ఉందండి. ఇదొచ్చేసి నార్మల్‌గా శారీలోని బ్లౌజేనండి. దీనికి గూడా అంతే పఫ్ ఇచ్చేసి వాళ్ళకు శారీలోని దాంతోటి పైపింగ్ వేసి చిన్నగా 3 బటన్స్ అయితే రెడీ చేసి ఆ విధంగా స్టిచ్ చేపిచ్చాను. చూడండి ఇలా. కొంచెం సింపుల్ శారీ అని జెప్పేసి బ్లౌజ్ అనేది ఈ విధంగా స్టిచ్ చేపిచ్చారు. చాలా బావుందండి. మీకు గనక వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీ ఒక్క లైక్ వల్ల నా వీడియో అనేది కొంచెం ముందుకు వెళ్తుంది. ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి. చూడండి ఎంత బాగొచ్చేసాయో అసలు. చాలా బాగున్నాయండి. ఈ లెహంగా మాత్రం చాలా బావుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.